హాయ్ అండి. వెల్కమ్ టు దిత్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను షార్ట్ వీడియోలు చెప్పాను కదండి, మాకు బేబీ అపాయింట్మెంట్ ఉండే, బేబీ జనరల్ చెకప్ ఉండే. అయితే ఈరోజు మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మొత్తం బేబీ వెయిట్, జాండీస్, ఇంకా హిమోగ్లోబిన్, బ్లడ్ గ్రూప్ అన్నీ చెక్ చేశారండి. బేబీ అంతా నార్మల్ ఉందని చెప్పారు. లైట్ మైల్డ్ జాండీస్ ఉంది. అది 12 కన్నా ఎక్కువ ఉంటే మనకి భయపడాల్సింది. ఇంకా ఫోటోథెరపీ చేయాలి. మా బేబీకి 5.8 ఉంది. మళ్ళీ రీసెంట్గా చెక్ చేపిస్తే 4 అలా అయింది. సో ఇంకా బాగా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే బేబీ స్టూల్ పాస్ చేస్తుంటే ఆ మైల్డ్ జాండీస్ కూడా తగ్గిపోతుందంట. ఈ 45 days లోపు బేబీకి అంతా నార్మల్ అయిపోతుందంట. ఇంకా మనం వీలుంటే ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వస్తుంది కదా, అప్పుడు బేబీని సన్లైట్ పెట్టమన్నారు. ఇంకా మా బేబీకి అయితే 2 సిరప్స్ ఇచ్చారండి. ఒకటి జింకోవేట్, ఒకటి మల్టీవిటమిన్, విటమిన్ D3 సిరప్స్. ఈ సిరప్స్ అనేవి 1 year వరకు యూజ్ చేయాలంట. అంటే అది ఏజ్ని బట్టి డోస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మా బేబీ వచ్చి 17 days కాబట్టి 0.5 ml ఒకటైతే మార్నింగ్ యూజ్ చేయమన్నారు. ఇంకా 0.5 ml ఒకటి ఆఫ్టర్నూన్ అయితే యూజ్ చేయమన్నారండి. ఇంకా అంబలికల్ కార్డ్ ఊడిపోయిన తర్వాత ఒక క్రీమ్ ఇచ్చారు. అది కూడా ఒక 1 week అట్లా అప్లై చేయమని చెప్పారండి. అది కొంచెం ఏమైనా ఇన్ఫెక్షన్స్ అట్లా రాకుండా, ఇంకా బేబీకి ఎలాంటి పెయిన్ లేకుండా ఒక చిన్న 0.5 grams ఉంటుంది. అది డైలీ బేబీకి బాగా చేసిన తర్వాత యూజ్ చేయమన్నారండి. ఇంకా బేబీకి కొన్ని కేరింగ్ అనేవి చెప్పారు. అంటే బేబీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మన బేబీకి బాత్ చేపిస్తాం కదా అండి, అసలు డైలీ బేబీకి హెడ్ బాత్ అసలే చేపియొద్దంట. ఇంకా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే, అంటే 2 సార్లు 3 సార్లు చేపించడం చాలా బెస్ట్ అంట. అది ఇంకా మనమైతే బాగా బేబీకి ఇట్లా మాడపైన ఇట్లా బాగా ప్రెస్ చేస్తాం కదండి, అసలు ప్రెస్ చేయొద్దంట. జస్ట్ నార్మల్గా ఆయిల్ వేసి నార్మల్గా చేయాలంట, కానీ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ అలా చేయొద్దంట. ఇంకా మన బేబీకి బాగా చేపించేటప్పుడు ఇట్లా తెంబడ తీస్తాం కదా, అది కూడా అసలు చేయొద్దంట. దానికోసం అనేది ఒకటి సపరేట్ సిలికాన్ బ్రష్ ఉంటుందంట. మనం దాంతో క్లీన్ చేయాలంట. మనం ఎంత సోప్ పెట్టి హ్యాండ్స్ వాష్ చేసుకున్నా సరే మన హ్యాండ్స్లో బ్యాక్టీరియా, జెమ్స్ అవన్నీ అట్లానే ఉంటాయంట. ఇంకా మన హ్యాండ్స్కి నెయిల్స్ ఉంటాయి కదా, అట్లా తెంబడ తీసేటప్పుడు బేబీకి అది ఆ నెయిల్స్ కుచ్చుకొని బ్లీడింగ్ అవ్వచ్చంట. ఇంకా బేబీ ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవడం అట్లా జరుగుతుందంట. అట్లా చేయకపోవడమే చాలా బెస్ట్ అంటే. దానికి సపరేట్గా సిలికాన్ బ్రషెస్ ఉంటాయంట. దాంతో మనం బేబీకి తెంబడ తీయాలంట. ఇంకా బేబీకి టంగ్ పైన వైట్ ప్యాచెస్ అట్లా వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు మనకు ఒకటి ఫార్మసీలో కొంచెం గ్యాప్స్ ఉండి కాటన్ క్లాత్ అట్లా దొరుకుతుందంట. అది మన ఫింగర్కి రోల్ చేసి నార్మల్గా తీయాలంట. కానీ మన గట్టిగా ఇట్లా తెంబడ ఎలా తీస్తామో అసలు అట్లా చేయొద్దంట. అంటే దానివల్ల అసలు ఏం యూజ్ ఉండదంట. బేబీ స్టూల్ పాస్ చేసినప్పుడు అది అన్వాంటెడ్ పార్టికల్స్ అనేటివి స్టూల్లో వెళ్ళిపోతుందంట. లేదంటే బేబీ వామిటింగ్స్ చేసుకుంటారు కదా, దాంట్లో వెళ్ళిపోతుందంట. కానీ మన బలవంతంగా అయితే బేబీకి అట్లా తెంబడ అనేది అస్సలు తీయొద్దంట అండి. ఇంకా బేబీ మసాజ్ ఎట్లుండాలంటే, అట్లా మసాజ్ చేసేటప్పుడు బేబీ హ్యాపీగా ఫీల్ కావాలంట, కానీ బాగా ఏడవడం అట్లా చేయకూడదంట అండి. ఇంకా ఏం చెప్పారు డాక్టర్ అంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 1 side మాత్రమే ఇవ్వాలంట. కంప్లీట్ 1 side ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఇవ్వాలంట. అట్లా 1 side కొన్ని నెక్స్ట్ సైడ్ కొన్ని అసలు అలా ఇవ్వద్దంటే. కంప్లీట్ 1 side ఇచ్చిన తర్వాత బేబీకి అంటే ఇప్పుడు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం కదా, అట్లా బేబీ కూడా 1 side మొత్తం కంప్లీట్గా ఇవ్వాలంట. నెక్స్ట్ సైడ్ అనేది నెక్స్ట్ టైం బేబీ ఫీడింగ్కి ఉంటుంది కదా, అట్లా నెక్స్ట్ ఒక సైడ్ స్టోర్ అవుతుంటే ఒక సైడ్ ఎంప్టీ అవ్వాలంట. కానీ ఒక సైడ్ కొన్ని ఇచ్చి ఇంకో సైడ్ అట్లా కొన్ని అస్సలు ఇవ్వద్దంట. దానివల్ల బేబీకి టమ్మీ అనేది ఫుల్ కాదంట. ఇంకా బేబీ మిల్క్ సరిపోకుండా కూడా బాగా ఏడుస్తుందంట. ఫస్ట్ కంప్లీట్ 1 side ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫీడ్కి నెక్స్ట్ సైడ్ ఇవ్వాలంట అండి. ఇంకా టమ్మీ టైం బేబీకి 3 times చేయాలంట. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అట్లా టమ్మీ టైం అంటే ఒక పిల్లో ఆర్ ఫీడింగ్ పిల్లో ఉంటుంది కదా, దానిపైన బేబీని బోర్లో పడుకోబెట్టాలంట. అంటే మన ఫేస్ అనేది ఇలా పెట్టి పడుకోబెట్టాలంట. సో దట్ బేబీకి కాకుండా బ్రీతింగ్కి ఇబ్బంది ఉండదు. అట్లా 2 to 3 minutes 1 dayలో 3 times అట్లా చేపించడం వల్ల బేబీకి గ్యాస్ అనేది అట్లా ఏం ఫామ్ కాకుండా బేబీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందంట. ఇది పుట్టిన 4th day నుంచి, ఆ డే నుంచే టమ్మీ టైం అని స్టార్ట్ చేయాలంట అండి. అట్లా స్టార్ట్ చేయడం వల్ల బేబీకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అట్లా ఏం రావంట. ఇంకా బేబీ కూడా హెల్తీగా ఉండంట. బేబీకి గ్యాస్ కూడా తొందర వెళ్ళిపోతుందంట. నెక్స్ట్ మదర్కి వచ్చేసి నా డైట్ గురించి అయితే ఆల్మోస్ట్ అన్నీ తినమన్నారండి. పథ్యం అలాంటిది ఎలాంటి పాటించొద్దని చెప్పారు. డైలీ ఇది
సమ్మర్ కాబట్టి రాగి జావ తాగమన్నారు, ఎక్కువ వాటర్ తీసుకోమన్నారు, ఇంకా ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు, ఫ్రూట్స్ తీసుకోమన్నారు, డైలీ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోమన్నారు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోమన్నారు, చికెన్ నాన్ వెజ్ కూడా బాగా తీసుకోమన్నారు. సో దట్ బేబీకి మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుందంట. యాక్చువల్గా మనం తీసుకున్న ఫుడ్ అనేది బేబీకి డైరెక్ట్గా అసలు వెళ్ళదంట అండి. అది మొత్తం డైజెషన్ అయిన తర్వాత ఓన్లీ మిల్క్ ఫామ్లో మాత్రమే వెళ్తుందంట. ఓన్లీ మన స్వీట్ తింటే ఫ్లేవర్స్ మాత్రమే చేంజ్ అవుతాయంట, కానీ మనం తీసుకునే ఫుడ్ డైరెక్ట్ బేబీకి ఏం వెళ్ళదంట. మనం తీసుకునే ఫుడ్ వల్ల బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంట. బేబీ హెల్త్ కండిషన్ బట్టే బేబీకి కోల్డ్, కాఫ్, ఇంకా స్టూల్ పాస్ చేయడం ఇవే ఉంటాయి, కానీ మదర్ తీసుకునే ఫుడ్ వల్ల మాత్రం బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవంట. ఇంకా మా బేబీ అయితే ఎక్కువ పడుకుంటుందండి. ఇంకా స్టూల్ కూడా 2 డేస్కి ఒకసారి పాస్ చేస్తుంది. ఇంకా ఫీడింగ్ కూడా లేపితే కొన్ని తాగి పడుకుంటుంది. యాక్చువల్గా ఇది న్యూ బర్న్ బేబీ కాబట్టి వాళ్ళకైతే ఒక 45 డేస్ అనేది టైం పడుతుందంట. వాళ్ళకి మార్నింగ్ ఏది, నైట్ ఏది అంటే ఇది టైమింగ్స్ తెలవడానికి, ఇంకా వాళ్ళ టైం సెట్ చేసుకోవడానికి, స్టూల్ పాస్ చేయడానికి టైం సెట్ చేసుకోవడానికి ఒక 45 డేస్ అయితే టైం పడుతుందంట అండి. బేబీ పడుకున్నా సరే పడుకోకున్నా సరే ఎవ్రీ 2 అవర్స్కి బేబీని లేపి అంటే స్టిమ్యులేట్ చేయాలంట. హ్యాండ్స్, లెగ్స్ స్టిమ్యులేట్ చేసి అప్పుడు బేబీ లేస్తుంది. ఇంకా ఫీడింగ్ ఇచ్చే కంటిన్యూస్గా కూడా మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉండాలి. సో దట్ బేబీ ఫీడింగ్ అనేది తీసుకుంటుంది. బేబీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీని ఇలా పడుకోబెట్టాలి, కానీ బేబీని స్ట్రైట్గా పడుకోబెట్టి ఫీడింగ్ అస్సలు ఇవ్వద్దండి. ఎందుకంటే అది లంగ్స్లోకి వెళ్ళి బేబీకి ఇబ్బంది అవుతుందంట. బేబీని కొంచెం ఇట్లా ఇన్క్లైన్గా పడుకోబెట్టి ఫీడింగ్ ఇవ్వాలి, కానీ కంప్లీట్గా స్ట్రైట్ పొజిషన్లో పడుకోబెట్టి ఫీడింగ్ అస్సలు ఇవ్వద్దంట. ఆ మిల్క్ లంగ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బేబీకి ఫీడింగ్ చేసిన తర్వాత 100% మనం బర్పింగ్ అయితే చేయాలంట. ఒకటైతే బేబీని భుజం పైన వేసుకొని బర్పింగ్ చేయొచ్చు, ఇంకా బేబీని కూర్చోబెట్టి ఇన్క్లైన్లో కూర్చోబెట్టి బర్పింగ్ చేయొచ్చండి. ఇంకా బేబీకి ఎకప్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బర్పింగ్ చేయాలి, స్ట్రైట్గా అస్సలు పడుకోబెట్టొద్దండి. బేబీకి బర్ప్ తీసినా సరే తీయకపోయినా సరే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మాత్రం 100% బర్పింగ్ అయితే చేయాలంట అండి. ఇంకా బేబీకి పౌడర్స్ అస్సలు యూజ్ చేయొద్దంట. ఇంట్లో ఆల్ అవుట్స్, అగరబత్తీస్, ఇంకా మనం పొగ అవన్నీ ఇట్లా వేస్తాం కదా, అవన్నీ ఏమీ యూజ్ చేయొద్దని చెప్పారండి డాక్టర్స్ అయితే. ఇంకా డాక్టర్స్ చెప్పింది మనం ఎంతవరకు ఫాలో అవుతామో అది మీకే తెలియాలండి. నార్మల్గా అయితే మనం పెద్దవాళ్ళు ఏమంటారంటే మీరు డాక్టర్స్ అందరూ అట్లనే చెప్తారులే, మేము చేసాం అదే అంటారు, కానీ మేమైతే ఈ బేబీ విషయంలో అయితే ఆల్మోస్ట్ డాక్టర్స్ చెప్పిందే ఫాలో అవ్వాలనుకుంటున్నామండి. ఎందుకంటే దిత్య విషయంలో అయితే మేము అందరు చెప్పినవి ఫాలో అయ్యాం కాబట్టి దానివల్ల మాకేం యూజ్ లేదు. సో దట్ ఏవి ఎంతవరకు ఫాలో అవ్వాలో అవే ఫాలో అవుతున్నాం. మ్యాక్సిమం అయితే మేము డాక్టర్స్ చెప్పినవే ఫాలో అవుతున్నాం. బేబీకి అసలు పౌడర్స్ యూజ్ అవుతుందంట. ఇంకా కాటుక కళ్ళకి, ఇక్కడ ఐబ్రోస్కి అది పెట్టడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదంట అండి. మదర్ ఫాదర్ జెనెటిక్స్ ఎలా ఉంటాయో, మదర్కి ఐబ్రోస్ ఎట్లా ఉంటాయో, మదర్కి కలర్ ఎలా ఉంటుందో అవి 3 to 6 మధ్యలో మాత్రం బేబీకి వస్తాయంట. మనం కాటుక పెట్టడం వల్ల ఐబ్రోస్ పెద్ద కావంట. ఇంకా కళ్ళ కింద కాటుక పెట్టడం వల్ల దానివల్ల బేబీకి ఆ కెమికల్స్ అనేటివి కంట్లోకి రిలీజ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. కానీ కళ్ళ కింద కాటుక పెట్టడం వల్ల, ఇక్కడ ఐబ్రోస్ పెట్టడం వల్ల బేబీకి ఎలాంటి యూజ్ ఉండదంట అండి. సో దట్ మేము కూడా జస్ట్ బేబీకి ఇక్కడ కూడా పెద్దగా పెట్టట్లేదు, ఓన్లీ చిన్నగా ఒక డ్రాప్ లాగా పెడుతున్నాము. ఓన్లీ అక్కడ మాత్రమే కొంచెం పౌడర్ వేస్తున్నామండి అంతే. ఇంకా బేబీకి దిష్టి తగలకుండా ఇట్లా కాళ్ళకి, చేతులకి ఇట్లా హెయిర్ తోటి చేసినవి, ఇంకా అవన్నీ ఏవేవో ఇస్తారు కదా, అవి కూడా అస్సలు చేయొద్దంట అండి. హెయిర్ దగ్గర కొంచెం అవి పెద్దవాళ్ళు అదేదో వేసి పెడతారు కదా, అది బేబీకి ఒక్క హెయిర్ పోయి ఇట్లా టైట్ అయినా కూడా బేబీ వేళ్ళు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట అండి. అసలు ఈ టైంలో ఈ బేబీ న్యూ బర్న్ బేబీస్ కాబట్టి అసలు బేబీకి ఎలాంటి యూజ్ చేయకపోవడమే చాలా బెస్ట్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చెప్పారంటే, ఇంకా మదర్కి అయితే ఫుడ్ అన్నీ తీసుకోమన్నారండి. ఎక్కువ వాటర్ తీసుకోమన్నారు, రాగి జావా తీసుకోమన్నారు, హెల్దీ ఫుడ్ తీసుకోమన్నారు. సో దట్ బేబీకి ఫీడింగ్ అనేది కరెక్ట్ సరిపోతుందంట. ఇంక ఈ 45 డేస్లో బేబీని ఎక్కువ లాంగ్ తీసుకోకెళ్ళడమే చాలా బెస్ట్ అని చెప్పారు. ఇంకా ఒక 45 డేస్ వరకు బేబీని ఎక్కువ పబ్లిక్లో ఉంచకపోవడము, ఎందుకంటే వాళ్ళు 9 months బేబీ అంటే మదర్ కడుపులో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అసలు జస్ట్ ఇప్పుడు ఐస్ ఓపెన్ చేయడము, ఐస్ క్లోజ్ చేయడము, ఇంకా
వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు కలర్స్ అనేటివి కనిపించవంట. అందుకే బేబీని ఎక్కువ పబ్లిక్‌లోకి తీసుకోకపోవడం, కొంచెము పబ్లిక్‌కి దూరంగా పెట్టడం బెస్ట్ అంట అని డాక్టర్స్ చెప్పారండి. మేము ఇవన్నీ మెయిన్‌గా ఎందుకు అనుకున్నామంటే, మాకు ఫస్ట్ పాపకి అలా అయింది కాబట్టి నెక్స్ట్ ఈ బేబీకి మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మేము అన్ని డాక్టర్‌ని ప్రతి ఒక్క విషయము అడిగి తెలుసుకున్నామండి. ఇంకా బేబీ 5 డేస్ వరకు స్టూల్ పాస్ చేయకపోతే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంట. బేబీ ఇప్పుడు స్టూల్ ఒక 1 డే 2 డే స్టూల్ పాస్ చేయకపోతే అదేం కాదంట అండి. ఎందుకంటే మనము ఎప్పుడైతే మదర్ మిల్క్ బేబీ తీసుకుంటుందో మదర్ మిల్క్‌లో వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటదంట. సో దట్ వేస్టేజ్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా బేబీ స్టూల్ కూడా చాలా తక్కువ పాస్ చేస్తది. ఇంకా బేబీ స్టూల్ తక్కువ పాస్ చేస్తున్నప్పుడు బేబీకి ఫీడింగ్ కూడా ఎక్కువ తీసుకుంటదంట అండి. ఇంకా కొంచెం బ్రెస్ట్ ఫీడ్ అది బాటిల్ ఫీడింగ్‌లో అయితే దాంట్లో కూడా వేస్టేజ్ తక్కువనే. అది కూడా కంపేర్ టు మదర్ మిల్క్ దగ్గరనే ఉంటది కాబట్టి బాటిల్ ఫీడ్ బేబీస్ అయితే ఎక్కువ స్టూల్ పాస్ చేస్తారంట. మదర్ ఫీడింగ్ తీసుకున్న బేబీస్ అయితే కొంచెం తక్కువ స్టూల్ పాస్ చేస్తారంట. దానికి మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదంట అండి. ఇంకేం చెప్పారు డాక్టర్ అయితే, ఇంకా బేబీ ఇప్పుడు స్టార్టింగ్‌లో కలర్ చేంజ్ అవుతా లేదా అని కూడా మేము అడిగామండి. అడిగితే డాక్టర్ నుండి చెప్పారు, ఇప్పుడు 3 మంత్స్ వరకు బేబీ కలర్స్ చాలా చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఒరిజినల్ కలేదండి ఎండ్ ఆఫ్ ద 6th మంత్స్ వస్తుంది. మీరు దానికోసం ఈ సోప్ ఆ సోప్ వాడే అవసరం లేదు. మీరు వీలైతే కోకోనట్ ఆయిలే యూజ్ చేయండి. ఇంకా ఎక్కువ అమౌంట్ దానిపైన ఇన్వెస్ట్ చేయకండి. బేబీ ఈ సోప్ యూజ్ చేస్తే కలర్ వస్తుందా, ఆ సోప్ యూజ్ చేస్తే కలర్ వస్తుందా, అసలు ఎలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల, ఎంత ఎక్కువ కాస్ట్ సోప్స్ యూజ్ చేయడం వల్ల బేబీ కలర్ అయితే ఎలాంటి మార్పు ఉండదంటండి. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత 3 to 6 మంత్స్ మధ్యలో వాళ్ళ ఒరిజినల్ కలర్ అనేది ఫామ్ అవుతుందంట. ఇంకా బేబీకి ఊరికే హెడ్ బాత్ చేయడం అనేది చేయొద్దంటండి. ఇంకా మనం బేబీకి ఎల్లిపాయ పొట్టు అవన్నీ వామ ఇవి కూడా అసలు వేయకపోవడమే బెస్ట్ అని చెప్పారండి డాక్టర్స్ అయితే మాకు. ఇంకేం చెప్పారంటే నార్మల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యూ బోర్న్ బేబీకి అయితే ఇది చేయాలన్నారు. ఈ 1 మంత్ అయ్యేలోపు మా బేబీ పుట్టినప్పుడు 3.2 kgs ఉంది కాబట్టి 4 to 5 kgs 1 మంత్ అయ్యేలోపు 4 to 5 మధ్యలో బేబీ వెయిట్ అనేది గెయిన్ అవ్వాలంట అండి. ఇదైతే మాకు డాక్టర్స్ చెప్పిన కొన్ని జాగ్రత్తలు, ఇంకా మేము అడిగి తెలుసుకున్న జాగ్రత్తలు అండి. ప్రత్యేకంగా మేము ఎందుకు అడిగి తెలుసుకున్నామంటే, మేమైతే మా ఫస్ట్ పాప విషయంలో కరెక్ట్ ఫుడ్ అనేది తీసుకోలేము. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉండి ఆకుకూరలు తినడం వల్ల ఏమంటారు వాతం అవుతుంది, పాలు తీసుకోవడం వల్ల వేడిమవుతుంది, ఇంకా బేబీకి జాండీస్ ఉంటే నాన్ వెజ్ అస్సలు తినొద్దు ఇట్లా అని చెప్పారు. ఇంకా నేను ఫుడ్ కూడా తీసుకోవాలి, అట్లా వాళ్ళు ఏం చెప్పారో అదే విన్నాను. అందుకే బేబీకి మిల్క్ కూడా సరిపోలేదు. అసలు ఇదంతా నిజమేనా, ఇది తీసుకోవడం వల్ల ఇది అవుతుందా లేదా, నిజంగా మదర్ ఫుడ్ తినడం వల్ల బేబీకి ఇది జరుగుతుందా కాదా అని మేము ఈ బేబీ విషయంలో తెలుసుకోవాలనుకున్నామండి. ఇంకా మేము ఫస్ట్ టైం పాపకి మిల్క్ సరిపోకపోవడం వల్ల మేము ఫార్ములా మిల్క్ కూడా చాలా యూజ్ చేసాము. ఈ బేబీకి అయితే నేను మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలనుకుంటున్నానండి. ఎందుకంటే మదర్ మిల్క్ ఇవ్వడం వల్లనే బేబీ అయితే స్ట్రాంగ్ ఉంటాయి. ఏ మిల్క్ ఇవ్వడం వల్ల ఓకే, కానీ ఇంకా మదర్ మిల్క్ ఇస్తే చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా. బ్రెస్ట్ ఫీడింగ్లో అయితే ఎక్కువ క్లీన్నెస్ ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది. అదే ఫార్ములా మిల్క్ వెళ్ళాం అనుకోండి, మనము బాటిల్ని ఎంత నీట్గా ఉంచుకోవాలో కూడా అది చాలా జాగ్రత్త ఉంటుంది. కొంచెం టైం అటు ఇటు అయినా మనం వాటర్ ఎక్కువ కలిపినా లేకపోతే కరెక్ట్ స్టెరిలైజ్ అంటే ఇంకా అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. బేబీకి కరెక్ట్ ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అది తయారు చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా అది 1 hour లోపే తాపాలి. ఇంకా అది కలపడము కొంచెం అటు ఇటు అయినా బేబీ వామిటింగ్స్ చేసుకుంటుంది. ఇంకా ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయో ఉండదో కూడా తెలీదు. ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, బేబీకి తేనె ఇంకా అదేదో రసాలు అట్లా పోస్తారంట, అవి అస్సలే చేయొద్దంట అండి. ఓన్లీ మదర్ మిల్క్, ఒకవేళ మదర్ మిల్క్ సరిపోకపోతే ఫార్ములా మిల్క్ మాత్రమే యూజ్ చేయమన్నారు. తేనె ఇలాంటివి అసలు బేబీకి అసలు టేస్ట్ చేయించొద్దంట. 1 year 3 years వరకు అసలు సాల్ట్ షుగరు ఇవన్నీ బేబీకి అసలు పెట్టొద్దంట అండి. ఇంకా వచ్చేసి డాక్టర్ ఏం చెప్పారంటే, డాక్టర్స్ అయితే మాకు చెప్పిన ఇవే అండి. మేమైతే దీనిలో ఒక లిమిట్ వరకు మేము ఫాలో అవుదామని ఫిక్స్ అయిపోయామండి. బేబీకి ఏది సూటబుల్ అవుతుందో అది ఫాలో అవుదామని మేము డిసైడ్ అయ్యామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.